దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం, చంద్రగ్రహం. ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి సత్ఫలితాలు ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చాలా వరకు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీకు చాలా వరకు సక్సెస్ ఉంటుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి అండ్ చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే తల్లిగారి ఆరోగ్యం విషయంలోకి వచ్చే జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రము బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి, అది మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో కూడా మీకు ఇంతవరకు ఏదైనా జబ్బులు ఉన్నట్టయితే చాలా వరకు కుదుటపడుతుంది అండ్ ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు బాగుంటుంది. కొత్త టెక్నిక్స్తో కూడా వ్యాపారాన్ని కొంచెం అభివృద్ధి చేసే అవకాశం ఉంది. తర్వాత ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ కూడా చాలా వరకు మీకు యోగకారకంగా ఉంటాయి. అండ్ పెళ్ళి విషయంలో కూడా చాలా వరకు ఇప్పుడు మంచి అనుకూలమైన సమయమని చెప్పాలి. పెళ్లి విషయంలో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, పిల్లలు ఇన్ఫర్టిలిటీ కేసులో కూడా ఈ మంత్ మీకు చాలా వరకు సూటబుల్గా ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా. ఇకపోతే విద్యార్థులు ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఇప్పుడు రాయండి, మీకు మెజారిటీగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ ఈ రక్షణ విభాగంలో ఉన్న వారికి, పోలీస్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి అనుకూలంగా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా పోలీస్ శాఖలు కూడా వాళ్ళు మంచి గుర్తింపు పొందగలుగుతారు, మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇకపోతే ఎవరైతే చాలా కోపంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, ఒక రేషనాలిటీ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా కుజగ్రహం కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి. ఇకపోతే ఫైనాన్స్ పరంగా ఓవరాల్ ప్రాస్పారిటీగా ఉంటుంది. అండ్ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ కూడా మంచి అనుకూలమైన ట్రాన్స్ఫర్స్. ఎవరైతే కంపెనీ మార్చాలనుకున్నారో బెటర్మెంట్ కూడా ఇప్పుడు ఈ టైంలో కూడా మారిస్తే అది మీకు బెటర్మెంట్ ఉంటుంది తప్ప నష్టం ఉండదు. సో ఈ విధంగా ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రయాణాల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కీళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు అండ్ వైరల్ ఫీవర్, డెంగ్యూ ఇలాంటివి కొద్దిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఈ ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో పై అధికారుల చేత చాలా వరకు మీరు ఒక కార్నర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఆర్గ్యుమెంట్కి వెళ్ళకుండా చాలా సున్నితంగా డీల్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి అన్నిటి వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అండ్ పిల్లలు కూడా మాటినకపోవడం వల్ల కూడా కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. సో ఈ విధంగా కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. సరే, ఎలా ఉన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ జాతకం ఏం చెప్తుంది? కెంపు, స్టార్ రూబీ, కనక పుష్యరాగం ఈ 2 రత్నాలు ధరించడం వల్ల నిజంగా మన లోపల కొన్ని క్యాపబిలిటీస్ అనేది పెరుగుతుంది. ఇది నిజంగా నగ్న సత్యం. ఎందుకంటే రత్నాలకు ఆ పవర్ ఉంది. ఇటు శాస్త్ర ప్రమాణం ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అండ్ లాజికల్గా కూడా రత్నాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అండ్ నేషన్ రత్నాల ప్రభావం అంతా ప్రతి మనిషిపై ఉన్నాయి కాబట్టి వరల్డ్ వైడ్ డిమాండ్ ఉన్నాయి రత్నాలకు. సో ఈ విధంగా ఇక్కడ స్టార్ రూబీ, కనక పుష్యరాగం అనేది వీళ్ళు పెట్టుకోవాలి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 7, 13, 17, 21, 27, 28 తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్, అంటే లక్కీ డేట్స్. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది నాట్ సూటబుల్ డేట్స్, అనుకూలమైనవి కావు, అంటే ప్రతికూలమైనవి. 1, 2, 14, 24 నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇప్పుడు పైన చెప్పిన తేదీలను మీరు పరిగణలోనికి తీసుకోండి. అప్పుడు ఈ విధంగా ప్రణాళిక మీ ఓవరాల్ మంత్ ఈ విధంగా మీరు ప్లానప్ చేసుకోండి, మెజారిటీగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇక ఈ రత్నాలు ధరించడం వల్ల కూడా ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, జాతి రత్నాలు పొందే ప్రయత్నం చేయండి. జాతి రత్నాలు దొరకకపోతే మానేయండి, కానీ డూప్లికేట్ జోలికి వెళ్ళకండి. ఏదో తక్కువ దొరుకుతుందని, 50% దొరుకుతుందని వెళ్ళకండి. కంపేర్ చేయండి. నేను అనేది నా దగ్గర డైరెక్ట్గా బ్లైండ్గా వచ్చి కొనమని చెప్పట్లేదు. కంపేర్ చేయండి. స్టాండర్డ్స్ ఏంటి, ప్రమాణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు అంత 50% తక్కువ ఇస్తున్నా అంటున్నారు, మీరు వాళ్ళకున్న అర్హత ఏంటి, వాళ్ళకున్న ల్యాబ్ ఏంటి, వాళ్ళకున్న రికగ్నైజేషన్ ఏంటి, ఇవన్నీ చూడండి. సో వాళ్ళ గురించి మీరు కీన్గా అబ్జర్వేషన్ చేస్తే మీకు అన్ని నిజాలు తెలిసిపోతుంది. మీకు మీరే బెటర్ జడ్జ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళే చెప్పుకుంటారు. సో మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ చాలామంది, నిజంగా చెప్పాలంటే డూప్లికేట్ అమ్మేవాడు చాలా బల్లగుద్ది ఇస్తున్నాడు. అప్పుడు భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఎంత బల్లగుద్దినా
100 డైలాగులు ఓరల్గా చెప్పిన ఒక రైటింగ్ కమిట్మెంట్కు సమానం కాదు. సో ఒక్క రైటింగ్ కమిట్మెంట్ కూడా 100 మంది రైటింగ్ కమిట్మెంట్లు ఇచ్చిన ఒక అర్హతాపూర్వకంగా ఇచ్చిన రైటింగ్ కమిట్మెంట్కే వాల్యూ ఉంటుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసుకోండి. సో దివ్య డైమండ్స్ మీరు దీంతో పాటు నంబర్ సేవ్ చేసుకోండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. కాల్ చేయండి. బిఫోర్ బయింగ్ ఏంటి, మీ దగ్గర ధర ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా నమ్మాలి. సో ఇవన్నీ యూ కెన్ పుట్ అస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్స్. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, సో ఇలాంటివన్నీ అడగండి. మమ్మల్ని నమ్మని మేము ఎప్పుడూ చెప్పాం. చూడండి, రత్నాలు ఈ విధంగా పుట్టుకొస్తున్నాయి. నిజమైన రత్నాలు కొన్ని వందల వేల సంవత్సరాల భూమిలో తయారు అవ్వడానికి టైం పడితే కొన్ని గంటల్లో తయారు చేస్తున్నారండి. ఇలాంటి వల్ల లాజికల్గా ఆలోచించండి, దానివల్ల ప్రయోజనాలు ఎట్లా ఉంటాయి, ఉండవు. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ అండి, సహజ సిద్ధంగా పరిపక్వం చెందిన ఒక పండు ఉందనుకోండి, మామిడి పండు ఏదో సహజ సిద్ధంగా పరిపక్వం చెందుతుంది, దాని మాధుర్యం ఎలా ఉంటుంది. అదే తీసుకొచ్చి కెమికల్స్ అవి వేసి ఒక ఎల్లో కలర్ తెచ్చి దాన్ని పండని నమ్మిస్తే దాని మాధుర్యం ఎలా ఉంటుంది మీకు తెలుసా అండి? నేను చాలా డీప్ అనాలిసిస్ చేసి చెప్తున్నా. చాలా భూమికి ఆకాశంకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి సహజ సిద్ధంగా ఒక ఎఫెక్టివ్ రత్నం ఎలా ఉంటుంది అనేది దివ్య డైమండ్స్లో అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నందువల్ల థరో టెస్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఒక మైక్రోస్కోప్లోనే 3 లెవెల్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. మీడియం లెవెల్, హయ్యర్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. సో ఈ విధంగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆటమిక్ స్ట్రక్చర్లో అణువు మేము రత్నాలను పరీక్ష చేసి ఏది ఆటమిక్ స్ట్రక్చర్ ఏంది, ఎందులో దోషం ఉంది, దేంట్లో దోషం లేదు, అలాంటి రత్నాలను మేము అసార్ట్ చేస్తాం. అలాంటి రత్నాలనే మేము ఎఫెక్టివ్ రత్నం అంటాం. అందుకే ఒక స్టాండర్డ్ ధర ఉంటుంది. ఒక 5 నుండి 10,000 రూపాయలు మినిమం స్టాండర్డ్ ధర ఉంటుంది ఒక ఎఫెక్టివ్ రత్నం ఉండాలంటే. నామమాత్రము ఒక 1000 రూపాయలు కూడా దొరుకుతాయి. దానివల్ల ప్రయోజనం లేదనుకోండి, 1000 రూపాయలకు తక్కువ దొరుకుతుందని ఎవరైనా సర్టిఫై చేసి ఇచ్చాడు. నిజంగా 1000 రూపాయలు ప్రయోజనం వాళ్ళకు ఎఫెక్టివ్ రత్నం కాదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏముందంటే ట్యాంక్ బండ్ మీద నిలబడి ఆ 1000 రూపాయలు ట్యాంక్ బండ్ వేసినట్టే, తెలిసి తక్కువ దొరుకుతుందని పోతే. అలా అని కంపేర్ చేయండి, స్టాండర్డ్ ఏంటి, మనం ఎట్లా తెలుసుకోవాలి, అసలు రత్నాలు ఎంతవరకు ఉంటాయి ధర. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దివ్య డైమండ్స్ ఆల్వేస్ గివింగ్ టు ద పబ్లిక్. వీఆర్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా అగ్రెసివ్గా మల్టిపుల్ వేస్లో పబ్లిక్ దివ్య డైమండ్స్ టార్గెట్ ఒకటేనండి, ఎవ్వరు డూప్లికేట్ రత్నాల బారిన పడకుండా ఉండాలనేది దివ్య డైమండ్స్ టార్గెట్. నిజంగా రత్నాలు ధరించినా ధరించకపోయినా రత్నం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలను కాపాడడం కోసం, ఆ ప్రయోజనాలను నిజంగా కాపాడాలంటే డూప్లికేట్ ధరించి ఉండదు. డూప్లికేట్ ధరిస్తే ఏమవుతుంది, నిజంగా శాస్త్రం మీద నమ్మకం పోతుంది, ఎట్లాగో ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ గురవుతారు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే జాతిరత్నాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా డూప్లికేట్ బారిన పడొద్దని దివ్య డైమండ్స్ ఆల్వేస్ వీ యూస్ టు టెల్. దివ్య డైమండ్స్ బాండ్ టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్ అట్ ద సేమ్ టైమ్ ఆరిజిన్ ఫర్ ద జెన్యూన్ జెమ్స్ అనేది అందుకే చెప్తాం. సో అదే విధంగా ఫోన్లు అడగండి, డైరెక్ట్గా రండి, అంతే ఈక్వల్గా ప్రతి ఒక్కరికి అంత టైం తీసుకొని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతేగాని అంటగట్టాలనేది ఎప్పుడూ ఉండదు. సో ఒక్కసారి మీ నెంబర్ సేవ్ చేసుకొని ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. అండ్ హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట, కుక్కట్పల్లి, మాదాపూర్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే అట్ మాదాపూర్.